పవన్ కళ్యాణ్ ఆ పేరంటేనే ఒక ప్రభంజనం. ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా, ఎక్కడ ఉన్నా, ఏ ప్లేస్ లో ఉన్నా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకత స్థానం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అయితే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో గాని ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతగానో మంచి చేసిందనే చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచిస్తూనే మరో పక్క ఇటు జనసేన పార్టీ గురించి కూడా ఆయన తన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే ఆయన వరుసగా ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆ సమావేశాల వెనుక ఉన్న వ్యూహం ఏంటి అంటే, ముఖ్యంగా ఇటు పోలవరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాలరాజు, ఆయనతో 1-to-1 సమావేశం పెట్టుకోవడానికి ఉన్న రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే గతంలో చూసుకున్నట్లయితే ఎన్నికల కంటే ముందు నుంచి జనసేన పార్టీ ఎప్పుడైతే ఆవిర్భావం పొందిందో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఆయన పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. 2011లో పార్టీని ఎప్పుడైతే స్థాపించారో ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటునే గెలుచుకున్నారు. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా ఇటు వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఇక ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఒంటరిగానే ఇటు పోరాటం చేసుకుంటూ రాజకీయ మెలకువలు నేర్చుకుంటూ ఇటు రాజకీయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలంటే ఇటు సినిమాలను కూడా పక్కన పెట్టి రాజకీయంలోనే ఆయన ప్రత్యేక దృష్టిని సారించి ముఖ్యంగా అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎప్పటికప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ వాళ్ళకి ఎప్పుడు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక 2024 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడైతే జరిగాయో ఇక అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ కూటమి అధికారంలోకి రావడానికి కూడా జనసేన పార్టీనే కీలక పాత్ర పోషించింది. ఇటు టీడీపీని, బీజేపీ పార్టీని, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీలు పొత్తులో గాని, ముఖ్యంగా బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, ఈ రెండు పార్టీలు కలవడానికి కూడా జనసేన పార్టీ ఎంతగానో శ్రమించిందని చెప్పుకోవాలి. ఇక ఈ నేపథ్యంలోనే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లు గెలుచుకొని జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో నిలిచింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ఆయనకు సంబంధించి అటవీ శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఆయన ఎన్నో అంటే కీలక ఇలాంటి శాఖలను ఎవరు కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత కష్టంగా, అంత క్లిష్టంగా ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా ఈ శాఖలు అనేవి కూడా మనకు పెద్దగా తెలిసింది కాదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ శాఖలను తీసుకున్నాడో, అదే విధంగా సీఎం అంటే మనందరికీ తెలుసు, కానీ డిప్యూటీ సీఎం అంటే ఆ డిప్యూటీ సీఎం పదవికే వన్నెతిచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. ఇటు పంచాయతీరాజ్ శాఖకి కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించి ఆ శాఖల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులతో చర్చించి, అధికారులతో ఎప్పటికప్పుడు మీటింగ్లు నిర్వహించి వాటికి సంబంధించిన సమస్యలన్నిటిని పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మాత్రమే కాకుండా ఇటు జనసేన పార్టీని కూడా బలోపేతం చేసుకోవడానికి జనసేనాని ముందుకు వెళ్తున్నాడు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటికే కొన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక కమిటీలకు సంబంధించి పిఠాపురం నుంచి ఆ కమిటీలను మొదలు పెట్టారు. ఇక కమిటీలలో ముఖ్యంగా యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఆ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అంతేకాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి జనసేన పార్టీకి కూడా గ్రౌండ్ లెవెల్లో బలమైన క్యాడర్ ఉండాలని, ఏ విధంగా అయితే టీడీపీకి, వైసీపీకి బలమైన క్యాడర్ ఉందో అదే నేపథ్యంలో జనసేన పార్టీకి కూడా ఇటు అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా జనసేన పార్టీకి ఏ జిల్లాల మీద అయితే మంచి పట్టుందో ప్రత్యేకంగా ఆ జిల్లాల విషయంలో ఇటు గ్రౌండ్ లెవెల్ నుంచి క్యాడర్ బలంగా ఉండేందుకు జనసేనాని ఇప్పటి నుంచే కృషి చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ఒకరినొకరితో ఇటు 1-to-1 సమావేశాలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో కూడా ఆయన 1-to-1 సమావేశాలు నిర్వహించారు. ఇటు ప్రాజెక్టుల విషయం, అదేవిధంగా జనసేన పార్టీ అభివృద్ధి విషయం, ఇటు జిల్లాలకు సంబంధించి సమస్యలు ఉంటే వాటి గురించి, అన్నిటి గురించి కూడా చాలా సమగ్రంగా, అంటే ఇది ఎక్కువ అది తక్కువ అన్నట్టు కాకుండా ప్రతి అంశంపై కూడా ఎప్పటికప్పుడు ఆయన 100% అందులో వెచ్చిస్తూ, ముఖ్యంగా ఇటు అభివృద్ధి పనుల్లో గాని, పార్టీకి సంబంధించిన పనుల్లో గాని, జనసేన పార్టీ ఎమ్మెల్యే సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటిని క్లారిఫై చేయడంలో గానీ అన్నిటిలో కూడా ఆయన పాత్రను అంటే 100% ప్రూవ్ చేస్తూ, 100% ఆయన సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడుతూ, ముఖ్యంగా ఇటు పార్టీ విషయాల్లో కూడా ఆయన ఈ మధ్య యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక 2029 ఎన్నికలే ముఖ్యంగా ఇటు
రానున్న 15 సంవత్సరాల పాటు కూటమి అధికారంలో ఉంటుంది, కూటమినే పొత్తు కొనసాగుతుందని ఇటు ఆయన చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఇటు ప్రత్యేకంగా జనసేన పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా ఇటు ఆయనకు పట్టు ఉన్న నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఉత్తరాంధ్ర గాని, కోస్తా గాని ఈ జిల్లాల్లో ముఖ్యంగా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇటు ఎమ్మెల్యేలతో ఆయన చర్చించినట్లు, ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాల్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా గ్రౌండ్ లెవెల్లో మంచి సపోర్ట్ తో ముందుకు వెళ్తుందని, ఇక 2029 ఎన్నికలు వచ్చేసరికి జనసేన పార్టీకి కూడా పూర్తి స్థాయి మద్దతు ఇటు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి పూర్తి స్థాయి మద్దతు వస్తుందంటూ ఇటు జన సైనికులు, జనసేన పార్టీ వీర మహిళలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక మరి వేచి చూడాలి, జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత ఎంతగానో పుంజుకుంటుందనేది వేచి చూడాలి.